అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఎప్పటి లెక్కనే గీయాల కూడా మళ్ళీ మంచి పాటతో మీ ముంగడికి వచ్చినోళ్ళ ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినోర్రి. ఉత్తాసేతుల 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 ఉంచా పిల్ల ఆటో డజను ఇటో డజను గాజులు కొని పిత్తా మళ్ళా గిట్లా వాడిన జరేం అనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లో పాట ఎంత అద్భుతంగా ఉన్నదో వింటా అంటే మనసుకు హాయిగా ఉన్నది. ఇక సూత్త అంటే అయితే మళ్ళీ మన పెళ్ళికి గుర్తొస్తుంది. దుక్కులు దున్నే టైంకి ఈ పాట వచ్చిందోళ్ళో. ఇక ఈ పాట ట్రాక్టర్ అన్నలు మోగుతూనే ఉంటారు. ఒక సినిమా 3 గంటల్లో చూపెడితే ఈ పాట 4 నిమిషాల సినిమా మొత్తం చూపెట్టిరుల్లా. లేట్ అయినా ఏం కాదు కానీ ఒక మంచి పాటను చూపెట్టిళ్ళు. ఇక ఇప్పటి నుండి తెలంగాణ ఏ లగ్గంలో అయినా గిదే పాట చూడుర్రిగా. ఈ పాటకి ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముంగడికి తెచ్చింది మన సతీష్ రెడ్డి అన్న. ఇక ఈ పాటకు ఎట్లా నటన చేయాలి, ఎట్లా గంతులేయాలి అన్నీ చెప్పింది మన శేఖర్ అన్నోళ్ళ. ఇక పోతి పాటకు తగ్గట్టు డప్పులు కొట్టింది, దరువులేసింది మన కళ్యాణ్ కీస్ అన్న. గట్లనే పెళ్లి గురించి బాసింగాల గురించి చక్కగా వర్ణించి పాట రూపంలో రాసింది మన స్వామి నరేష్ అన్నోళ్ళ. ఇక ఈ పాటకు తగ్గట్టు వాయిస్తో వాడి పాటకు ఎక్కడికో తీసుకుపోయింది మన స్వామి నరేష్ అన్న శ్రీనిధి అక్కుల్లా. ఇక ఈ పాటను ముల్లగట్టింది మన కమలి పటేల్ అన్న. గట్లనే ఈ పాటకు ముక్కలు అతక పెట్టింది మన హరి తోట అన్న. ఇక ఈ పాటకు అందంగా రగ్గులు అద్దింది మన తిరు అన్నోళ్ళ. ఇక పోతకి పాటలు అదిరిపోయేలా నటన చేసింది ఎవరనుకుంటున్నారు? మన ఈశ్వర్ సాయి అన్న, వైష్ణవక్క. మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారా వీళ్ళ యాక్టింగ్? అబ్బో చెప్పలేం, అసలు వంక పెట్టడానికి ఏం ఉండదోళ్ళ. ఇట్లా చెప్పంగానే కథం నటనలు అట్లా దూరిపోతారు, జీవితారు గంతే. చూసిళ్ళు కదా మీరు కనుక పాటను వేదస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసి ఇప్పటికి 3 దినాలు అవుతుంది. కానీ ఇప్పటికీ పాటను 2 మిలియన్ల పైనే మంది చూసిర్రు. అదిరిపోయింది. మరి మీరు కూడా చూడకపోయి ఉంటే జల్దీ పోయి చూడుర్రి. చూసి ఎట్లుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టుర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. మీరు తీసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయ్యిర్రి. ఇక ఉంటాం మళ్ళీ.